ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలి, ఇంటింటికి తిరుగుతున్నారు, గడప గడపగానే మీకు టార్గెట్లు ఉన్నాయి, ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతుంది ఇదంతా? ఇప్పుడు మళ్ళీ వైఏపీ నుంచి జగన్ అని చెప్పి మళ్ళీ కూడా ఇంకొక 6 సార్లు తిరిగాను ఇప్పుడు కాన్స్టెన్సీ. అప్పుడు పత్రాలతో దొంగ ఓట్లు క్రియేట్ చేసి వాటి ద్వారా గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు నిజం? వీళ్ళు చేసే దుష్ప్రచారానికి నిజంగానే ఓట్లు వేసుకుని వాళ్ళు నమోదు చేసుకోవాలని కూడా ఏదో అయిపోతుందనే ఫీలింగ్ తీసుకొచ్చారు. 40,000కు పైగా ఓటర్లు కమ్మ ఓటర్లు ఇక్కడ ఉన్నారు. మీరు రెడ్డి కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీ క్లాష్ ఏమైనా ఉందా ఎక్కడన్నా? 2019కి 90 నుంచి 95 కేసులు వచ్చాయి. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారసుడిగా పాలిటిక్స్లోకి అడుగు పెడుతున్నారు. ఈసారి ఎమ్మెల్యేగా డైరెక్ట్గా పోటీ చేయబోతున్నారు. ఎలా ఉంది పొలిటికల్ ఎంట్రీ? కొంత హెక్టిక్గా ఉన్నా నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుగ్గా ఆయన వెనక తండ్రి చాటు బిడ్డగానే ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్గా జనాల్లోకి వెళ్తూ ఉన్నారు. ఆ జనాల నుంచి రెస్పాన్స్ ఎలా ఉందండి? నాన్నగారు చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలు, వ్యక్తిగతంగా నాన్నగారు చేసిన సేవ, ఇది ఒక్కటే మమ్మల్ని కాపాడుతుందని నాకైతే బలమైన విశ్వాసం ఉంది. ఎందుకంటే ఎక్కడైన విధంగా మన చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఈరోజు కొన్ని కోట్లు పెట్టి డెవలప్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి, కులానికి, మతానికి, పార్టీలు భేదం లేకుండా మేము సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. వ్యక్తిగతంగా ఏ సమస్య వచ్చినా సరే, ఒక ఆపద వచ్చినా సరే, కష్టం వచ్చినా సరే, పండుగ వచ్చినా సరే ఎప్పుడు ముందున్నాం. మేము కూడా వాళ్ళ కుటుంబ సభ్యులాగా వాళ్ళు భావిస్తున్నారని అయితే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మేము వచ్చి ఒక గంట సేపు అయిందండి. గంట సేపు నుంచి చూస్తుంటే వచ్చే జనం వస్తూనే ఉన్నారు, మీ ఇంటికి వెళ్ళే జనం వెళ్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు ఏదో అప్లికేషన్స్ ఇస్తూ ఉన్నారు. మీరు ఎవరికొరకు కాల్స్ చేసి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటీషియన్గా మారిపోయినట్టే. తండ్రి ఫాదర్ రోల్ని తీసేసుకున్నారా? అంటే నాకు ఒక అదృష్టం ఏంటంటే ఈ కొత్తగా కదన్నా 2018లోనే ఎప్పుడైతే సింగపూర్ నుంచి వచ్చానో ఆ రోజు నుంచి గడప గడపకి ఇల్లు ప్రతి ఇంటికి వచ్చి చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో 1,50,000 ఇళ్ళకి తిరగడం జరిగింది. అప్పుడే కొంత జనాలందరూ పరిచయం ఉన్నారు. అప్పటి నుంచి అధికారులు కూడా ఎమ్మెల్యే గారు కొడుకుని కొంత ఏ ఫోన్లు చేసినా సరే, ఇంకేం చేసినా సరే రెస్పాండ్ అయ్యేవాళ్ళు. మధ్యలో లోకల్ బాడీలో ఎమ్మెల్యే నాన్నగారు పోటీ చేయించడం జరిగింది. ఎంపీటీసీ నుంచి ఎంపీపీగా జరగడం జరిగింది. ఎప్పుడో ఎంపీపీగా ఉన్నానో పాపం అఫీషియల్గా కూడా నేను అధికారులకు ఫోన్ చేయడం, ఫాలోఅప్ చేయడం. నాన్నగారు బిజీగా ఉంటారు కాబట్టి ఎప్పుడు నేనే కొంత ఈ లోకల్ ఇష్యూస్లో ఫాలోఅప్ చేస్తాను. గత 4 ఇయర్స్గా నేను టేకప్ చేస్తున్నాను. ఒకసారి జనాన్ని చూడండి మీ ఇంటి ముందు. బహుశా వీళ్ళు చాలామంది వెళ్ళిపోయినట్టున్నారు. మొత్తం ఎంతమంది చూడండి, ఎక్కడెక్కడి నుంచో విలేజ్ల నుంచి నియోజకవర్గంలో ఎంతెంతో మంది ఉద్యోగాలు కావాలని, ఇల్లు కావాలని, రకరకాల సమస్యలతో, అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఎంతమంది వస్తూనే ఉన్నారు రోజు. ఇంతమందిని ఎట్లా సాల్వ్ చేయగలుగుతున్నారు? మనది ఏమన్నా పాపం మనం నమ్మి ఇంత దూరం వచ్చి మేము ఏదో సహాయం చేయగలుగుతామని చెప్పి వచ్చిన వాళ్ళు నిజంగా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. నమ్మిన దానికి మనం వీలైనంత వరకు ఎవరికి చెప్పాలన్నా సరే, ఏం చేయాలన్నా సరే మనస్ఫూర్తిగా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయాలి. అప్పట్లో నాన్నగారు వీళ్ళందరినీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవారు కానీ వీళ్ళందరి దగ్గర వినతి పత్రాలు తీసుకోవడం కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, కన్సర్న్ అధికారులు కన్సర్న్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి ఇమీడియట్గా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పడం, ఇదంతా నాన్నగారు రోల్ కదా అది. అంటే ఒక 2-3 ఇయర్స్గా మాత్రం ఇది నేనే ఫాలోఅప్ చేస్తున్నాను. ఎందుకంటే నాన్నగారు బిజీగా ఉన్న దానివల్ల ఎవరు వచ్చినా కూడా పాపం నన్ను అయితే ఫ్యామిలీ మెంబర్కి ట్రీట్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా స్పష్టంగా నేనే ఫాలోఅప్ చేస్తున్నా. ఒకటి అధికారులు కూడా నన్ను కూడా పాపం నేను చెప్పినా కూడా రెస్పాండ్ అవ్వడం కూడా నాకు ఒక అవకాశం దొరికినట్టే. రెస్పాండ్ అవుతారా బాగానే? అంటే చిన్న కుర్రాడు కదా అని మీ నాన్నగారు ఫోన్ చేసింది వేరు, మీరు ఫోన్ చేసి చెప్పింది వేరు కదా, ఆ తేడా ఏమన్నా కనపడుతుందా? నాకు తెలిసేది ఏముండదు. ఎందుకంటే తురా చైర్మన్గా అవకాశం ఇచ్చారు. దాని ముందు ఎంపీపీగా ఉన్నా, ఒక పెద్ద మండలానికి 1,60,000 ఓట్లు ఉన్న ఒక పెద్ద మండలానికి ఎంపీపీగా ఉన్నాను. మీటింగ్స్ అన్నీ పోతా కాబట్టి 90% రెస్పాండ్ అవుతారు. ఎక్కడ ఇష్యూస్ ఏముండవు. ఇక్కడే బాగున్నారా? ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? మంగళం నుంచి వచ్చాను. నేను ఆటో డ్రైవర్ సార్. నేను కస్టమర్ని తీసుకొచ్చాను. ఓకే. ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది ఎంఆర్పల్లి సార్. ఓకే. ఎంఆర్పల్లి శ్రీకృష్ణ నగర్ సార్. ఓకే. ఇప్పుడు సార్ని కలవడానికి వచ్చారా? సార్. తెలుసా ఆయన మీకు? తెలుసు సార్. ఎవరైనా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సార్ కొడుకు సార్. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు తెలుసా? తెలుసు సార్. ఇప్పుడు ఏం చెప్పుకుంటాకు వచ్చారు ఆయనకి? నాకు బ్లడ్ తక్కువ అయింది సార్, దానివల్ల ఆయన కొంచెం చెప్పుకుందాం అనేసి వచ్చినాను సార్. ఓహో. దానివల్ల హాస్పిటల్ ట్రీట్మెంట్ అమ్మా? అవును సార్. ఏ హాస్పిటల్? ఎక్కడే సార్, రెడ్డి కాలనీలో. హాస్పిటల్ పేరమ్మా? అది సుగుణాల గైడ్. సుగుణాది గైడ్ కావాలి సార్, నేను చెప్తానమ్మా ఇప్పుడే. నేను ఇప్పుడు బ్లడ్ తక్కువైందని చెప్తున్నారు ఆవిడ. అంటే ఇది యాక్చువల్లీ మీ కన్సర్న్ కూడా కాదు కదా, గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తారా, ప్రైవేట్ హాస్పిటల్తో మాట్లాడతారా? అంటే తిరుపతిలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా కూడా నాకు రెగ్యులర్ టచ్లో ఉంటారు. అంటే ఏదన్నా వస్తూ ఉంటారు కాబట్టి మాక్సిమం డిస్కౌంట్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఏదన్నా చెప్తే మనం ఫ్రీగా చేయడం కావచ్చు, లేదా మనమే కొంచెం సపోర్ట్ చేయడం కావచ్చు, ఏదో వస్తూ ఉంటారు జనాలు.
ప్రెగ్నెంట్ అనుకుంటాండి పాప ప్రెగ్నెంట్ అండి అమ్మ ఎన్నో నెలమ్మా? 8 months సార్. 8 monthsలో ఇప్పుడు సార్ దగ్గరికి బ్లడ్ కోసం వచ్చారా? నా పేరు చెప్పి కలవండి, లెటర్ గారు తీసుకెళ్ళాను. ఓకేనమ్మా? ఓకే సార్. సాల్వ్ అయిందా? చాలా. మీరు ఒక గర్భవతి వచ్చారు పాపం, ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. 5 నిమిషాలు కూడా కాదు, 2 నిమిషాల్లో సాల్వ్ అయిపోయినట్టు. అంటే ఇంకా ఫోన్ చేసి డాక్టర్ గారికి చెప్తే ట్రీట్మెంట్ చేస్తారన్న బాగా. మొత్తం అంటే మీ పిఏకి చెప్తున్నారు ఉన్నారు వాళ్ళు, ఇంకా పిఏ గవర్నమెంట్ పిఏ, నాన్న గవర్నమెంట్ పిఏ ఉన్నారు. అందరూ రోజు మార్నింగ్ 7కి వచ్చేస్తే 7 నుంచి 9 వరకు, 9:30 వరకు కనీసం ఒక 300 to 400 మెంబర్స్ వస్తారు. అందరికీ మనమే టిఫిన్ అరేంజ్ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి లంచ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. మొత్తం ఇక్కడ ఇంట్లోనే ఇక్కడ అక్కడ చూస్తాం జరుపుకున్నాం. వచ్చిన జనం ఎవరు ఇబ్బంది పడవద్దు. భోజనం టిఫిన్ చేసి వాళ్ళ సమస్యలు మనం సాల్వ్ చేసి పంపిస్తాం. ఇప్పుడు ఆవిడ వచ్చిందండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ కావాలంది, ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. అక్కడ వాళ్ళు పట్టించుకోకపోవటం రకరకాలు ఉంటాయి. మళ్ళీ వీళ్ళు టచ్ చేస్తే అంటే ఫాలో అప్ ఉంటుందా కంటిన్యూగా? మా పిఏ నెంబర్ ఇచ్చుంటారు, అదే ఇష్యూ అయితే నాకు కాల్ చేస్తే నేను ఫాలో అప్ చేస్తాను. మీరు ఎక్కడి నుంచమ్మా? అమలు సార్. ఏ పని మీద వచ్చారమ్మా? మా ఆయనకి హెల్త్ బాగాలేదు సార్, లివర్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఏమో అడుగుదాం వచ్చారు ఆయన్ని? సీఎం ఫండ్స్ కోసం వచ్చినాం సార్. ఓకే, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మీరు అప్లై చేశారా? ఒకసారి ఆ నెంబర్ నాకు ఇవ్వండి అమ్మా, నేను ఫాలో అప్ చేస్తాను. ఎంత ఇంతకుముందు వచ్చారు మీ దగ్గర? అవును సార్. 10 లక్షలు వచ్చిందన్నారు సీఎం రిలీఫ్ ఫండ్. అవును సార్. ఆల్రెడీ మీకు 10 లక్షలు వచ్చిందమ్మా? కొంత ఎక్స్ట్రా సపోర్ట్ అడుగుతున్నారు, మళ్ళీ ఒకసారి ఫాలో అప్ చేస్తాం. సీఎం గారిని రిక్వెస్ట్ చేసి 10 లక్షల వరకు వచ్చింది వాళ్ళకి, ఇంకొక 5-10 lakhs అడుగుతున్నారు, అది కూడా మేము ఫాలో అప్ చేస్తాము. ఏమా సాల్వ్ అయిందా? కొంత రావాలి వాళ్ళు, ఏదో 25 lakhs మొత్తం అప్లై చేశారు, ఒక 10 లక్షలు వచ్చింది, కొంత బ్యాలెన్స్ రావాలి, అది కూడా పెడతామని చెప్తున్నారు అన్నగారు. ఈ ఇంటికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆ కుటుంబం దగ్గరికి వచ్చి పని అవ్వలేదు, పట్టించుకోలేదని వెళ్ళిన సందర్భం ఎప్పుడన్నా ఉందా? అట్లేం లేదు సార్, అన్నీ సాల్వ్ చేస్తున్నారు అడిగితే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము దామల చెరువు నుంచి వచ్చాము సార్. దామర చెరువు. ఓకే, పని మీద వచ్చారా కలవడానికి? మా ఫ్యామిలీ మిస్సెస్కు పింఛనీ కావాలని వచ్చినాము. అవి పింఛనీ సార్ రికమెండ్ చేసిన పెన్షన్ కోసం వచ్చారా? పెన్షన్ గురించి వచ్చినాము. మరి అడిగారా సార్ని? సార్ని అడిగినాము, చేస్తాము అని చెప్పినారు. రోయ్ హాస్పిటల్కి వచ్చాము, అక్కడి నుంచి సారు మామూలు పెన్షన్లు అయితే వచ్చేస్తాయి రెగ్యులర్గా, ఇబ్బంది ఏమి ఉండదు. ఇది సదరం సర్టిఫికేట్ పెట్టి మనకి హాస్పిటల్లో పెట్టాల్సిన పెన్షన్, అందుకు పర్సనల్గా రికమెండ్ చేసుకొని చేయాల్సి వస్తుంది. జనరల్ పెన్షన్లు అయితే మనకు సంబంధం ఉండదు, రొటీన్గా అయిపోతాయి. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. నేను ఇప్పుడే నాకు తెలిసి మీరు ఇంకా కమ్యూనికేట్ కూడా చేయలేదు. ఇందాక మనం మాట్లాడిన గర్భవతిని, అదే బ్లడ్ కావాలని మీ పిఏ వెళ్ళిపోతున్నాడు, ఆవిడతో మాట్లాడుతున్నాడు, ఆవిడ దగ్గర డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటున్నాడు, కన్సల్ట్ ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఫాస్ట్ రియాక్షన్. ఓకే మేడం, హలో, పేరమ్మా? మేడం, హలో మేడం, కోకిల గారని ఇంటికాడికి వచ్చారు తెలిసిన వాళ్ళు. ఏదో వాళ్ళకి హాస్పిటల్ ట్రీట్మెంట్ కొంత ఏదో బ్లడ్ సెల్స్ ఏవో తక్కువ ఉన్నాయని చెప్పి ఏదో రిక్వెస్ట్ చేస్తున్నారు. కొంత మ్యాక్సిమం డిస్కౌంట్ ఇచ్చి హెల్ప్ చేద్దాం మేడం, మీతో వచ్చి కలుస్తారు. అలాగే తెలిసిన నా లెటర్ గడిచి పంపిస్తాను, ఏదైనా అవసరం హెల్ప్ చేద్దాం. డైరెక్ట్గా కన్సర్న్ హాస్పిటల్తో మాట్లాడేశారు, డాక్టర్తో మాట్లాడతాం. అంతే, తిరుపతి కదా, చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగాం కదా, అందరూ 90% హాస్పిటల్ డాక్టర్స్ ప్రతి ఒక్కరు పరిచయం ఉంటారు కదా, ఒక అడ్వాంటేజ్ అన్న నాకు. సూపర్గా అడిగినాను సార్. మా ఆయనకి హెల్త్ బాగాలేదు, కొడుక్కి బాగాలేదు, వాళ్ళని కూడా తీసుకొచ్చాను సార్. నాకు దయచేసి శ్రీనివాసంలో తోసదనం మా ఇంటి ఆయనకు బాగలేదు సార్, ఉన్నాడు. నేను చెప్తాను, మనం చేయిస్తారు, ఇప్పుడే చెప్తారు. వెంకటరెడ్డి అనేది చెప్పారు కదా, భాస్కర్ నాయుడు గారా, చెప్తాను. నిండా మా పరిస్థితి, నా కొడుకు 2 కిడ్నీలు పోయినాయి సార్, ఇంటికి నేను ఒక్కదాన్ని, నాకు ఇతర ఆధారం ఏమీ లేదు. తోసే డ్యూటీ చాలు సార్, నాకు బాత్రూమ్ గడిగేది చేస్తారులేమా. అంటే చెప్పారు కదా ఇప్పుడే పాపం ఇట్లా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారండి ప్రతిరోజు రాగానే, పొద్దున్నే మీరు నిద్ర లేవగానే అట్లా బాధలతో కష్టాలతో వచ్చేవాళ్ళందరూ విన్నప్పుడు బాధపడుతుంటారు. మీరు కూడా మనం చేయగలిగిన ప్రయత్నం అయితే మనస్ఫూర్తిగా చేస్తామన్న 100%. మీ ఇబ్బందుల్లో ఉంటారు, మన ప్రయత్నం అయితే లోపం లేకుండా చేయాలని అయితే కోరుకుంటాను నేనైతే. అదైతే మనస్ఫూర్తిగా ఉంటాను. మన ప్రయత్నం మనం అయితే ఎటువంటి దాని లోపం ఉండకూడదు, పూర్తి స్థాయిలో మనం చేయాలి. మళ్ళీ ఒకవేళ పని 2 సార్లు ఫాలోఅప్ చేయాలి.
అటువరకు అయితే నేనైతే ఫాలోఅప్ చేసుకుంటాను. ఇంతమంది జనం ఇట్లా రోజు వస్తూనే ఉంటారండి మార్నింగ్? అందరూ 90% వెళ్ళిపోయారన్న, ఓ 10-15% ఉన్నారు. మార్నింగ్ 7కి వస్తే 7 నుంచి ఒక 1.5 అవర్ వస్తూ ఉంటారు ఇంటికాడికి. ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలి, ఇంటింటికి తిరుగుతున్నారు, గడప గడప కానీ మీకు టార్గెట్లు ఉన్నాయి, ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు ఇదంతా? అంటే కొంచెం షెడ్యూల్ ఉంటుందన్న. 7 to 9 ఈ ప్రోగ్రామ్ పెట్టుకుంటాను, వచ్చిన గ్రీవియన్స్. మళ్ళీ ఈవినింగ్ 8 to 9:30 పెట్టుకుంటాను. ఈ మధ్యాహ్నం మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 6:30, 7 వరకు ఇంక టోటల్ క్యాంపెయిన్లో ఉంటామని. కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగేశారండి? పూర్తి అవగాహన ఉందా? ఏ ఏ ఊరు, ఏ ఏ మండలం, ఎక్కడెక్కడ ఏ ఇల్లు ఉన్నారు, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, మొత్తం టోటల్గా 99% ప్రతి ఒక్క చోట అవగాహన ఉంది. ఎందుకంటే కాన్స్టిట్యున్సీ ఒకసారి కాదు, పల్లె బాట అని చెప్పి ఒకసారి ప్రతి పల్లెకి వెళ్ళడం జరిగింది, పంచాయతీ బాటం పోవడం జరిగింది, సచివాలయ బాట అని చెప్పి 3 సార్లు మీటింగ్లు పెట్టడం జరిగింది, గడప గడప అని చెప్పి సుమారు 1,00,000 ఇళ్ళు పైన తిరగడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వైఏపీ నుంచి జగన్ అని చెప్పి మళ్ళీ కూడా ఇంకొక 6 సార్లు తిరిగాను ఇప్పుడు కాన్స్టిట్యున్సీ. కరోనా టైంలో మిమ్మల్ని చూశానండి. మీ నాన్నగారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంత కరోనా టైంలో కూడా కారులో వెళ్తూ ఉంటే మీరు కారు డ్రైవ్ చేసేవాళ్ళు, అంటే డ్రైవర్ను కూడా పక్కన పెట్టి మిమ్మల్ని మీ నాన్నగారు తీసుకెళ్ళేవాళ్ళు, డ్రైవర్ కింద వాడేవాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే. ఇబ్బంది అనిపించేది ఏమన్నా? నాకైతే అదే హ్యాపీగా ఉంటుందన్న. నాన్న కారు అంటే పక్కన కూర్చుంటే నేను డ్రైవ్ చేసుకోవడం అంటే నాకు అంతకన్నా సంతోషం ఉండదు. రెండోది అదే ఒక ఆపర్చునిటీ, అదృష్టం కదా నాన్న పక్కన నడవడము. ఇప్పుడే కాదు, నాకు తెలిసినంత వరకు నేను 9th, 8th క్లాస్ ఉన్నప్పటి నుంచి ఎప్పుడు స్కూల్ అయిపోయినా సరే మధ్యలో స్కూల్ ఎగరగొట్టేసి కూడా నాన్న కారు వెనకాల కూర్చొని లాస్ట్ సీట్లో కూర్చునేవాడిని. కూర్చొని ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తారు అబ్జర్వ్ చేసేవాడిని. అదొక ఆపర్చునిటీ అంతే. పొలిటికల్ సిస్టంలో బాగా గమనించింది వెరీ ఇంట్రెస్టింగ్ ఇష్యూ. అప్పట్లో ఎన్టీఆర్ గారు చైతన్య రథంలో మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతుంటే, ఉమ్మడి రాష్ట్రం మొత్తం తిరుగుతుంటే హరికృష్ణ గారు వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి హరికృష్ణ గారు ఆ చైతన్య రథానికి డ్రైవర్గా పనిచేసేవాడు. మొత్తం ఎన్ని గ్రామాలు, ఎన్ని జిల్లాలు, రాష్ట్రం మొత్తం ఎన్ని కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు తిరిగినా కూడా ఆయనే డ్రైవ్ చేసేవాడు అంట, తండ్రికి కొడుకు. ఆ తర్వాత వేరే సినారియోలో ఇంకెక్కడ ఏ నియోజకవర్గంలో కూడా తండ్రి పొలిటీషియన్ అయితే కొడుకు తండ్రి కారు డ్రైవ్ చేయటం అనేది ఎక్కడ చూడలే, మీ దగ్గర మాత్రమే చూస్తున్నాం కదా. నాకు వేరే తెలియదు, బట్ నా వరకైతే అది నాకు అదొక నాకు ఇష్టమైనది. ఏదో ఒకరికి హాబీ ఉన్నట్టు నాన్న కారులో పోయి ఎప్పుడు కారులో కూర్చొని, ఇప్పుడంటే గత 2-3 ఇయర్స్గా అవకాశం రాలే కానీ నాన్న ఏదో బిజీగా ఉన్నాడు, నేను ఇక్కడ తిరుగుతూ ఉన్నా. కానీ కరోనా సమయంలో కావచ్చు, నేను చిన్నప్పటి నుంచి కావచ్చు, నాన్న కారు వెనకాల కూర్చునేస్తే నాకు ప్లే గ్రౌండ్లో ఆడుకోవడం కానీ అది ఇష్టం. వింటా ఉండడం, వెనకాల మాట్లాడుతూ నాన్న ఏదో డిస్కషన్ అంటే ఎందుకు అది ఒకరికి ఒక ఇష్టం ఉంటుంది. ఆ విధంగా నాకు ఇష్టం. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది మీ కన్సర్నా, లేకపోతే మీ నాన్నగారు ఫోర్స్ఫుల్గా ఏమైనా పంపిస్తున్నారా? అంటే ఫోర్స్ఫుల్గా అని చెప్పలేను, కానీ ఒక ఆపర్చునిటీ అనేది వచ్చింది డెఫినెట్గా. ముఖ్యమంత్రి గారు ఈరోజు నాన్నగారిని ఒక అత్యంత నమ్మకస్తుడిగా పక్కన పెట్టుకున్నారు. అలాంటి టైంలో ఇంత బాగా కష్టపడి ఈ కాన్స్టిట్యున్సీని మనకు అవకాశం ఇచ్చినప్పుడు తప్పకుండా దీన్ని ఆపర్చునిటీ మనం యూజ్ చేసుకోవాలని ప్రయత్నం అయితే చేస్తున్నాను. డెఫినెట్గా మీకు ఇంట్రెస్ట్ ఉంది పాలిటిక్స్లోకి రావాలని? డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఇంత ఎర్లీగా వచ్చింది మాత్రం ముఖ్యమంత్రి గారి వల్ల, నాన్నగారి వల్ల. అది నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. యాక్చువల్లీ మీ ఏజ్ ఎంత అండి కరెక్ట్గా? 25 అంటే ఒకవేళ రేపు పొద్దున అసెంబ్లీలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెడితే యంగెస్ట్ ఎమ్మెల్యే, అందరికన్నా కూడా యంగెస్ట్ ఎమ్మెల్యే బహుశా మీరే అవుతారేమో కదా? ఉండొచ్చు అనుకుంటాను, మేబీ ఉండొచ్చు. మీ నాన్నగారు కూడా ఈ ఏజ్లో పాలిటిక్స్లోకి వచ్చినట్టు ఈయన ఈ ఏజ్లో ఎమ్మెల్యే అవ్వాలా? ఎమ్మెల్యే కాదు, 27కి నన్ను జెడ్పీటీసీ అయ్యాడు, బట్ 25కి నాకు అవకాశం దొరికిందండి. 21 ఇయర్స్కే నేను తిరుపతి రోడ్ పెద్ద మండలం 1,60,000 ఓట్లకి నేను ఎంపీపీగా ఉన్నా, మండల ప్రెసిడెంట్గా. ఓకే, ఇప్పుడు మీకు ఒక సింగపూర్లో చదువుకుని వచ్చారా మీరు? నేను సింగపూర్లో బ్యాచిలర్స్ చేశాను, మళ్ళీ లండన్లో మాస్టర్స్ చేశాను. చంద్రగిరి నియోజకవర్గం ఆల్రెడీ నాన్నగారు డెవలప్ చేసేసారు, ఇంక నేనేం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? లేకపోతే మీరు యంగ్స్టర్ కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆలోచనలు ఒకలా ఉంటాయి, ఆయన మాస్ లీడర్ కాబట్టి, మీరు యూత్ లీడర్, కొత్త ఆలోచనలతో వేరే దేశాల్లో చదువుకుని వచ్చారు కాబట్టి మీ భావజాలం, మీ ఆలోచన, మీ డెవలప్మెంట్ చేయాలన్న తపన వేరుగా ఉంటుంది. సో ఆ టైప్లో చంద్రగిరికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేమైతే మా యూత్ కోసం, జాబ్స్ కోసం ఇప్పటికీ 2 జాబ్ మేళాలు కండక్ట్ చేయడం జరిగింది, కొన్ని వందల మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. నేను పర్సనల్గా చెప్తున్నాను, పర్సనల్గా నేను ఫాలోఅప్ చేసి ఇనిషియేటివ్ తీసుకుంది మనం కొన్ని మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా టీటీడీలో కావచ్చు, ఇంకెక్కడైనా టీటీడీలో కావచ్చు, మాకు అదృష్టం ఏంటంటే స్వామివారి పాదాలకు సంత మేమందరం ఉన్నాం కాబట్టి ఏదైనా జాబ్స్ కావాలంటే పాపం ఎవరికైనా చెప్తే, ఇక్కడ టీటీడీలో కొన్ని వేల జాబ్స్ ఉంటాయి కూడా చెప్తే చేస్తారు. ఇవంతా ఒక అదృష్టం. రెండోది ఏంటంటే ఇండస్ట్రీస్ కూడా మనకి ఒక డిసడ్వాంటేజ్ ఏమైందంటే ఈసారి కరోనా సమయంలో 2-3 ఇయర్స్ పోయింది మాకు. మొత్తం దేశవ్యాప్తంగా ఇండస్ట్రీస్ కొంత ఇబ్బంది వచ్చింది గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి. కానీ మేమైతే ప్రయత్నం చేస్తూ మనం ఉన్న ఇండస్ట్రీస్ని కూడా మన తిరుపతి రూరల్లో కూడా 2-3 చోట్ల ప్రయత్నం చేశాము. అది కూడా ప్రాసెస్లో ఉంది. తిరుపతిలో వచ్చి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అని ఒకటి మన HCL కంపెనీ వాళ్ళు మనం విజిట్ చేసిపోయారు. తురా ల్యాండ్స్ ఒక 4 acres కూడా ఇవ్వడానికి రెడీ అయ్యాము మేము. అది కూడా ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఉంది.
చంద్రగిరి చానంబట్టులో ఒక 40-50 ఏకర్స్ మనము SEZకి ఇద్దాం అనుకుంటున్నాం, అది ప్రాసెస్లో ఉంది. ఇవన్నీ కూడా లాస్ట్ టైం మెటీరియలైజ్ అవ్వడానికి టైం పట్టింది. మనకి 3-4 ఇయర్స్ పోయింది కాబట్టి మాకు 1.5 ఇయరే యాక్చువల్గా పరిపాలన చేసే అవకాశం ఉంది కాబట్టి మెటీరియల్స్ టైం పట్టింది. నేను వచ్చినప్పుడు అది మాత్రం ఖచ్చితంగా పెట్టుకొని జాబ్స్ వరకు ఇబ్బంది లేకుండా చేస్తాను. అంటే మీ మీద ఒక అలిగేషన్ వచ్చింది, మీ మీద అంటే మీ నియోజకవర్గం మీద నాన్నగారి మీద ఒక అలిగేషన్ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నేతలంతా కూడా చేశారు. విపరీతంగా దొంగ ఓట్లు పుట్టిస్తూ ఉన్నారు, తప్పుడు పత్రాలతో దొంగ ఓట్లు క్రియేట్ చేసి వాటి ద్వారా గెలిచే ప్రయత్నం చేస్తున్నారని. ఎంతవరకు నిజం? మీ మీద వచ్చిన అతిపెద్ద అభియోగం అది. అంటే వాళ్ళు పొలిటికల్ మైలేజ్ కోసం ఒకరిద్దరు మాట్లాడచ్చు, కానీ ఒకసారి ఫ్యాక్ట్స్ చెక్ చేస్తే ఏం జరుగుతుంది చంద్రగిరి, ఊరికే రోజు ఆరోపణలు చేయడం కాదు, ఏం జరుగుతుంది చంద్రగిరిలో లెక్కిస్తే ఒకసారి మనం ఓటర్ లిస్ట్ చూద్దాం. 2019లో అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉన్న ఓటర్ లిస్టులో 2,92,000 ఓట్లు, 2,92,000 ఓట్స్ ఉన్నాయి ఆ రోజు. ఈరోజు ఓటర్ లిస్టులో 3,08,000 ఉన్నాయి. అంటే మ్యాక్సిమం పెరిగింది 16,000 to 17,000 పెరిగింది. చంద్రగిరిలో అట్లా చంద్రగిరి నెంబర్ 1గా పెరిగిందా అంటే మాది 45, అంటే మొత్తం మన స్టేట్లో 45th నియోజకవర్గం గ్రోత్ రేట్లో కాన్స్టెంట్ పెరిగింది మనకి. అదే కాకుండా మన రూరల్ ఎక్కువ, తిరుపతి రూరల్ అనేది మనకి సుమారు 10,000 ఇళ్ళు వచ్చాయి ఈ గత 4 ఇయర్స్లో. 10,000 ఇళ్ళు ఇంటికి 2 ఓట్లు వేసుకున్న 20,000 ఓట్లు రావాలి. ఇంకా చాలామంది ఓట్లు నమోదు చేసుకోవాలి. వీళ్ళు పాపం వీళ్ళు చేసే దుష్ప్రచారానికి నిజంగానే ఓట్లు వేసుకుని వాళ్ళు నమోదు చేసుకోవాలని కూడా ఏదో అయిపోతుందనే ఫీలింగ్ తీసుకొచ్చారు. ప్రతి ఓటు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ప్రతి ఓటు చెక్ చేయడం జరిగింది. 90% ఎలక్షన్ కమిషన్ అన్ని ఓట్లు చెక్ చేయడం జరిగింది. ఏ ఒక్కటి ఇబ్బంది లేదని చెప్పి మా అధికారులందరూ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. సరే వాళ్ళు పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నారు, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం అంతే అన్న. ఇదే నియోజకవర్గంలో ప్రతిపక్ష నేత 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు గారి ఇల్లు, వారి సొంత ఊరు కూడా మీ కాన్స్టిట్యూన్సీలో ఉంది. ఒక విధంగా చంద్రబాబు గారు మీ ఓటరేమో కదా, మీ ఓటర్. సో ఆ ఊరు వెళ్ళినప్పుడు చంద్రబాబు గారి కుటుంబ సభ్యులు వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ అంతా నారావారిపల్లిలో ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారండి? అదే అన్న, మొదటి నుంచి నాన్నగారు నాకు నేర్పించింది ఎలక్షన్ అనేది ఆ 1 వీక్, ఆ 20 రోజులు 30 రోజులు మ్యాక్సిమం చేయాలి. దాని తర్వాత కులానికి మతానికి పార్టీలకి అతీతంగా మనం ఎలక్షన్ చేయాలి, ఎలక్షన్ జనాలకు పోవాలని చెప్తారు. మేము ఏ కార్యక్రమం చేసినా సరే, సంక్షేమం చేసినా సరే, వ్యక్తిగతంగా కోవిడ్ సమయంలో చేసినా సరే, ఏం చేసినా సరే ప్రతి ఇంటికి మనము ఒక పార్టీయో ఎప్పుడు చూడలేదు, ఈరోజు చూడాలి, రేపు కూడా చూడము. అదొక పాలసీ. తప్పకుండా వాళ్ళు కూడా వాళ్ళు కొంతమంది టీడీపీ సానుభూతులు ఉన్నా సరే, నేను చెప్తున్న టీడీపీ సానుభూతులు ఈరోజు కూడా చాలామంది వేరే క్యాస్ట్ అని చెప్పి ఇలా రెచ్చగొట్టినా సరే, వ్యక్తిగతంగా పార్టీకి సంబంధం లేకుండా నాన్నగారిని కానీ పెడితే మాత్రం 90% దాంట్లో కూడా మాకు ఓట్లు పడతాయి. 100%. రాష్ట్రంలో ఖమ్మం ఓట్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం ఇది. బహుశా దాదాపు 40,000కు పైగా ఓటర్లు ఖమ్మం ఓటర్లు ఇక్కడ ఉన్నారు. మీరు రెడ్డి కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీ క్లాష్ ఏమైనా ఉందా ఎక్కడన్నా? మామూలుగా అయితే ఈ కాన్స్టిట్యున్సీలో అలా ఉండేది, కానీ నాన్నగారు వచ్చినప్పటి నుంచి అది 99% ఎక్కడ లేదు. నేను చెప్తున్నాను కదన్నా, మీరు చెప్పినట్టు ఒక క్యాస్ట్ కమ్మ క్యాస్ట్లో అయినా కూడా 90% ఓట్లు వ్యక్తిగతంగా పార్టీ సంబంధం కూడా మాకు పడే అవకాశం మీద 100% ఉంది. ఎందుకంటే నాన్నగారు ఎప్పుడు ఆ డిఫరెన్స్ ఎప్పుడు చూపిలా కూడా. కరోనా టైంలో మీ చంద్రగిరి నియోజకవర్గంలో ఎవరు ఆనందయ్య మందు దగ్గర నుంచి సప్లై చేయటం, దగ్గర నుంచి మాస్కులు సప్లై చేయటం, కూరగాయలు సప్లై చేయటం, కోడిగుడ్లు సప్లై చేయటం, నిత్యావసర వస్తువులు సప్లై చేయటం, ప్రతిరోజు మీ నాన్నగారు యాక్టివిటీ చేస్తున్నారు. మీరు కూడా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ప్రతి ఇంటికి ప్రతి గుమ్మానికి కూడా అవన్నీ వెళ్ళియా లేదా అని ఫాలోఅప్ చేయడానికి ఒక పెద్ద టీంను కండక్ట్ చేసినట్టున్నారు కదా, భారీ ఎత్తున ఖర్చు అయి ఉంటుంది కదా అప్పుడు? 100% భారీ ఎత్తున ఖర్చు అయింది. ముందుగా దానికి సహకరించిన దాతలు కావచ్చు, మనకు వ్యక్తిగతంగా ఒక 20 to 30% మనం ఖర్చు పెట్టినా కూడా చాలామంది దాతలు మేము ముందుకు వస్తామని చెప్పి కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి కూరగాయలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, శానిటైజర్ కావచ్చు, మాస్కులు కావచ్చు, సి విటమిన్ ట్యాబ్లెట్లు కావచ్చు, ఆనందయ్య మందు కావచ్చు, అంటే ఒక 10 to 12 ఐటమ్స్ ఎవ్రీ వీక్ లేదా ఎవ్రీ 10 days కూడా పంపించి సుమారు ఒక 6 months పంపించాం మేము. అంటే జనాలకి రైస్ కావచ్చు, జనాలకి ఇబ్బంది, మనం పంపిస్తే ఉపయోగం ఉంటుందనేవన్నీ కూడా మేము పంపించాము. అది ఎలక్షన్ కోసం ఎంత మాత్రం కాదు, ఎందుకంటే ఎలక్షన్స్ కాబట్టి 3 years టైం ఉంది. మనం చేసింది ఆ రోజు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని ఒకే ఒక కారణంతో చేసాం. కానీ ఒకటి ప్రతిపక్ష ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఆ రోజు వాళ్ళు ఎవరు కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో లేరు. ఇప్పుడు ఇబ్బంది ఉంటే పాపం అట్లీస్ట్ పలకరించాలి, సమస్య ఉందని చెప్పాలి, మేము నిలబడాలి. ప్రతిపక్షంలో ఉంటే నాన్న ఎప్పుడు నిలబడినాడు, ఏ ఒక చిన్న ఇబ్బంది ఉన్నాడు. ప్రతిపక్షాలు ఎక్కడో ఈ కాన్స్టిట్యున్సీలు లేకుండా బయటకు వెళ్ళిపోయారు. అది బాధేస్తుంది ప్రతిపక్షాల పాత్ర వాళ్ళు ఎంత మాత్రం పోషించారని. 2014-19 మధ్య నాన్న ఎమ్మెల్యే. అప్పట్లో కొన్ని గొడవలు, లేకపోతే తుని రైలు ప్రమాద ఘటన ఇష్యూ కావచ్చు, ఆ ఇష్యూలో ఆయన్ని విచారణకు పిలవటం కావచ్చు, అంతకుముందు అయితే నాన్నగారిని అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా, పోలీస్ స్టేషన్లో పెట్టేసిన సందర్భాలు. అప్పుడు మీరు వెళ్ళేవారు పోలీస్ స్టేషన్కి? రెగ్యులర్గా నేను అదే కొంచెం బాధగా చెప్తాను. ఎందుకంటే 14 to 19 నేను 14లో నా 10th class అయిన తర్వాత చెన్నైలో చదువుకునేవాడిని. చెన్నైలో వేలమ్మ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నాను.
ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా నాన్న ఏదో ఒక కేసులో ఏదో ఒక దాంట్లో న్యూసెన్స్ ఉండేది. అంటే 2012 వరకు నాన్న మీద ఒక 2-3 కేసులు, అప్పుడు ఎలక్షన్ కేసులు తప్ప ఇంకే కేసులు లేవు. 2012 నుంచి సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి స్టార్ట్ చేస్తే 2019కి 90 నుంచి 95 కేసులు వచ్చాయి. చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో 95 కేసులు వచ్చాయి. మీరు ఒక యూత్ లీడర్, 25 ఇయర్స్కే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. రావాలన్న ఆసక్తి ఉండి కూడా వెనక దగ్గుతున్న యూత్కి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారండి? అంటే కొంత ఎంట్రీ బ్యారియర్స్ అనేవి అన్ని ప్రొఫెషన్స్ కన్నా పొలిటికల్ ప్రొఫెషన్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో స్థానిక ఇవన్నీ ఉంటాయి. కానీ యూత్ ఖచ్చితంగా ఒక దేశానికి అవసరం. దేశానికి ఎందుకంటే కొత్త తరం రావాలి. ఇప్పుడు నేను ఫ్రాంక్గా చెప్తున్నా, పక్కన కాన్స్టిట్యున్సీలో అభినయన్ ఉన్నాడు. పాపం రోడ్స్ అంతా కూడా బాగా డెవలప్ చేశారు. అంటే ఎక్కడ కొత్త తరం చూసినా కూడా కొంత బాగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. చేసినప్పుడు డెఫినెట్గా యూత్ అనేది ముందుకు వస్తేనే మన దేశం అభివృద్ధి అవుతుంది. మీరు సింగపూర్లో, లండన్లో చదువుకొచ్చారు కదా, చక్కగా మీరు తలుచుకుంటే హ్యాపీగా మంచి జాబు, మంచి ప్యాకేజ్, లేదో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకోవచ్చు, చేయాలి, ఒక చైర్మన్, ఏదో సంస్థకి చైర్మన్గా వెళ్ళిపోవచ్చు. అది కాదని రాజకీయాల్లోకి ఎందుకు ఎంచుకున్నారు అని అడిగితే, అంటే ఒకటి నాన్నగారు చేసిన సేవ కావచ్చు, దగ్గరగా చూడడం కావచ్చు, చిన్నప్పటి నుంచి దగ్గరగా చూడడం కావచ్చు, ఇక్కడ మా లీడర్లతో అనుబంధం కావచ్చు. నాకు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో నేను ఎక్కడున్నా కూడా, అదే బయట ఉన్నా కూడా నాకు ఫోన్లు వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటాం. ఇక్కడ మేబీ మోల్డ్ అయిపోయాను ఇక్కడికి. ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారండి ఇక్కడ. ఏ పని మీద వచ్చారమ్మా? జాబ్ రిలేటెడ్ పని మీద వచ్చాను సార్. ఏదేనమ్మా? జాబ్ రిలేటెడ్ పని మీద వచ్చాను సార్. సార్ చాలా క్విక్గా రెస్పాండ్ అయ్యారు. నేను అనుకోలేదు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడాను సార్తో మాట్లాడాలంటే కూడా. నేను అనుకోని విధంగా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచిగా రియాక్ట్ అయ్యారు. చాలా ట్రై చేసి చాలా మంచి చేశారు సార్. అంటే ఇప్పుడు బేసిక్గా వేరే పొలిటీషియన్ ఇళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆయన కలవాలి అంటేనే ఒక పెద్ద దేవుడు, తిరుమల దేవుడు దర్శనం అవుద్ది, కానీ నాయకుడు దర్శనం కాదు చాలామంది దగ్గర నేను గమనించింది. అట్లా ఉందా చెవిరెడ్డి గారి దగ్గర? అస్సలు లేదు సార్, లేదు సార్. మీరు ఇందాక అన్నారు పాలిటిక్స్, మీరు యంగ్స్టర్ అమ్మా, ఆయన్ని చూశారు కదా, సింగపూర్లో చదువుకున్నారు, లండన్లో చదువుకున్నారు, పాలిటిక్స్లోకి వచ్చారు. ఏ ఉద్యోగం చేయకుండా, ఏ కంపెనీ పెట్టకుండా పాలిటిక్స్లోకి వచ్చారు. మీలాంటి యంగ్స్టర్స్ అసలు పాలిటిక్స్లోకి వచ్చే ఇంట్రెస్ట్ ఉందా ఇప్పుడున్న సిచ్యువేషన్? ఇప్పుడైతే లేదు సార్. నేను అదే చూస్తున్నాను సార్. సార్ చాలా చిన్నవారుగా ఉన్నారు. ఇప్పుడు వస్తే అంటే యంగ్స్టర్స్కి ఏం కావాలో, ప్రజెంట్ వచ్చేదానికి ఏం చేయాలో అని ఈజీగా తెలుస్తుంది కదా సార్. సార్ చేస్తారనేసి నేను నమ్మకం నాకు ఉంది సార్ బాగా. వాళ్ళకి సంబంధించిన జాబ్కు సంబంధించిన లెటర్ కూడా ప్రిపేర్ చేశారండి మీ పిఏ. ఓకే, పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏదో జాబు, అది పూర్తి వివరాలు బయటికి చెప్పకూడదు కాబట్టి చూపించట్లేదు. మన ముందే ఆవిడ నిన్న వచ్చిందంట, జాబు కావాలి, ప్రాబ్లం ఉందని. ఇమీడియట్గా మన ముందే, మీడియా ముందే సైన్ చేశారు. ఇమీడియట్గా వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తున్నారు. ఆ జాబ్ డీటెయిల్స్ ఏంటి అనేది బయట పెట్టట్లేదులే, కానీ కన్నీళ్ళతో ఆమె వేడుకుంది, ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు, పంపించారు. ఇంకొక గర్భవతి వచ్చింది, ప్రాబ్లమ్స్ చేశారు, సాల్వ్. వాళ్ళ నుంచి వచ్చే రియాక్షన్ చూసినప్పుడు ఏమనిపిస్తుందండి? ఈ సాటిస్ఫాక్షన్ ఏ జాబ్ చేస్తే, ఏ కంపెనీ పెడితే వస్తుందా? ఈ అవకాశం ఎప్పుడు ఏ జాబ్ చేసినా రాదు, ఏం చేసినా రాదు. అంటే ఒక ఆపర్చునిటీ అన్నది చెప్పా కదా స్టార్టింగ్లో. నేను 10 మందికి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వడము, ఇంకోరు నాతో ఫాలోఅప్ చేసుకోవడం, ఇదంతా ఒక ఆపర్చునిటీ. ఇంత ఆపర్చునిటీ వదులుకొని నేను ఏదో పోయి అక్కడ ఎంత సంపాదించినా కూడా పెద్ద సాటిస్ఫాక్షన్ ఉండదు. రెండోది, రాజకీయాలు అనేది ఖచ్చితంగా సంపాదన కోసం కాదు. ఎందుకంటే మేము నిజంగా అంటే చెప్పలేదు, నిజంగా సంపాదించాలంటే హైదరాబాద్లో ఇంకన్నా బయట మేము ఆడే పూర్తిగా కూర్చుంటే ఇప్పుడు అంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఎవరైనా తెలివితేటలు, మనకు ఒక ఆలోచన విధానము, మనకి క్రమశిక్షణ అన్నీ ఉంటే చేసుకోవచ్చు. కానీ సంపాదన అనేది ఒకటే కాదు కదా లైఫ్. కొంత ఇలాంటివి కూడా మనకు వచ్చిన హెరిటరీ కావచ్చు. అంటే తాతగారు ఎంపీటీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, నాన్న మంచి పొజిషన్లో ఉన్నారు. అలాంటిది పాపం జనాలు నమ్మి ఇంతమంది మనతో ఉన్నప్పుడు, మనం నమ్మినప్పుడు మనం ఇప్పుడు వదిలేసి అడుకో బయటికి పోయి ఏదో సాధించాలని అయితే లేదు. ఇక్కడే వీళ్ళతో ఎప్పుడు ఉండాలని అయితే మనస్ఫూర్తిగా ఉందన్న. చివరికి ఒక ప్రశ్న, వెరీ యంగ్స్టర్, రేపు అసెంబ్లీలో అడుగు పెడతారు, ఓకే, అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకుంటారా? అది నాకు తెలియదు, నో కామెంట్. ఇది చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో నేనే ఎమ్మెల్యే. మరొక నియోజకవర్గంలో మరొక నాయకుడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ దర్శన్.